ఇక 5వ పద్యంలో చివరి పంక్తిని చెప్పుకోవాలి. చివరి పంక్తి ఏమిటి? అరుణాద్రి నినుగొలువ జయించు మునిగి నీ సుఖమందున్. అరుణాద్రి నిన్ను కొలువుగా జయించు మునిగి నీ సుఖమందున్. ఈ వాక్యం యొక్క భావం ఏమిటి అంటే, ఇట్లాగా బాహ్య విషయాలను వదిలి నామరూపరహితముగు అహంస్ఫురణగా అరుణాచరుని నిత్యము దర్శించి, అంటే దర్శించడం అంటే మళ్ళీ వెలుపల ఏ కొండనో దేన్నో చూడడం కాదు. అహంస్ఫురణ రూపముగా సదా నీ ధ్యాసను ఆ స్ఫురణ స్వరూపమునందే నిలిపి ఉంచి సదా ఆయననే ధ్యానిస్తూ అహంస్ఫురణ రూప ఆత్మస్వరూపముగానే ప్రకాశించి తానైన తనని, అంటే ఆత్మని అంతటా దర్శించి సకల ప్రాణులను తనకు అన్యముగా భావించి ప్రేమించు ఆ ధీరుడు, తనకు అనన్యముగా సకల ప్రాణులను తనకు అనన్యముగా భావించి ప్రేమించే ఆ ధీరుడు మహానంద సాగర రూపమై వెలుగొందు అరుణాచలునిలో మునిగి సదా ఆనందంలో రమిస్తున్నాడు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. మనం అరుణాచల పంచరత్నంలో 5వ శ్లోకంలో కదా అహంస్ఫురణ రూపమైన ఆత్మస్వరూపముగానే ప్రకాశిస్తూ తనను తానే అంతటా దర్శిస్తూ ఎక్కడ చూసినా అహంస్ఫురణనే చూస్తాడు ఆయన. అదే అహంస్ఫురణ నుంచి స్పందనను పొంది కదిలే అలల వంటి దేహాల మీద అతడి ధ్యాస ఉండదు. ఆ స్ఫురణనే చూస్తూ ఉంటాడు. సదా ఆ స్ఫురణనే ఆత్మస్వరూపముగా ప్రకాశించు తన్నే అంతటా దర్శించి సకల ప్రాణులను తనకు అనన్యముగా భావించి ప్రేమించు ఆ ధీరుడు మహానంద సాగర రూపమై వెలుగొందు అరుణాచలునిలో మునిగి సదా ఆనందంలో రమిస్తున్నాడు. దీనిని వ్యక్తపరచడానికి మునిగి నీ సుఖమునందున్ అని కీర్తించారు. అటువంటి జ్ఞానధీరుడే మానవ జీవితంలో నిజమైన విజయాన్ని సాధించిన వాడవుతాడు. అతడే జ్ఞానధీరుడు. తన స్వరూపం నందు తాను సదా ఉంటూ ఉన్నవాడు. మానవ జీవితంలో విజయాన్ని సాధించిన వాడవుతాడు. ఇట్టి అభిప్రాయంతో అరుణాద్రి నినుగొల్వ జయించు అని కీర్తించారు భగవాన్. నేను అనే అహంస్ఫురణ రూప ఆనందమే నేను అని మన అందరికీ స్ఫురిస్తోంది కదమ్మా. ఎప్పుడైతే ఇంద్రియాలను విషయాలను వదిలి మనసు ఇంద్రియాలను వదిలి తనకి ప్రకాశమైన నేను ఎందు ధ్యాస పెడితే ఆ నేను సదా నేను 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 అనే స్ఫురించే అహంస్ఫురణ మనకి తెలియబడుతోంది కదా. ఆ అహంస్ఫురణ రూప ఆనందమే అహంస్ఫురణలో అది తప్ప రెండోది ఉండదు. అదే ఆనందం. ఆ ఆనందమే స్వరూపముగా ఉన్నది. ఆ ఆనందమే దానికి ఆనందమే స్వరూపం. అంతే. ఆ అహంస్ఫురణని చేరిన తర్వాత ఆనందమే తన స్వరూపమని కనుక్కుంటాడు అన్న ఈ విషయాన్ని అనేక పద్యాల్లో శ్రీ భగవాన్ వివరించారు. ఉపదేశాలు 28వ పద్యభావంలో ఇలాగ బోధించారు. తన రూపమేది అని తాను దర్శింపగా చిత్త నంతాద్య అఖండ సుఖమగును. అంటే తన నిజస్థితిని ఎరిగిన తరువాత మిగిలినదల్లా ఆద్యంతాలు లేని కేవల ఉనికియే. నీ నిజస్థితి ఏమిటి? స్వయం ప్రకాశమైన నేను అనేటువంటి ఆ స్వరస్వరూపమే.
దాన్ని తెలుసుకున్న తర్వాత ఇక మిగిలిందల్లా ఆది అంతాలు లేని ఉనికే, ఉండి ప్రకాశించుతున్నటువంటి రూప స్వభావములే నేను. అది అఖండమైన ఎరుక, అది అనంతమైన ఆనందము. మరొక గ్రంథమైన ఉన్నది నలుబదిలో కూడా ఆ స్థితిని ఇలాగ వర్ణించారు శ్రీ భగవాన్. తన్ను మింగి ఉప్పొంగిన తన్మయానందానికి చేయవలసిన పనేమున్నది? వాడు తనకన్నా అన్యమేదియును ఎరుంగని వాడై ఉన్నాడు. వాని స్థితి ఇది అది అని తలంచుటెల్లాగా? తన్ను మింగి అంటే నేను అన్న అహంభావనను మింగేసి ఉప్పొంగిన తన్మయానందునికి, తన నిజస్వరూపములో మునిగిపోయిన తన్మయ ఆనందునికి చేయాలంటే పని ఉంది. నేనన్న ప్రత్యేక వ్యక్తి కలిగినప్పటికీ చేయవలసిన పనులుంటాయి. ఆ వ్యక్తిత్వ భావనే తన అనంతత్వంలో ఐక్యమైన తర్వాత ఇక అతనికి చేయవలసిన పనులే ఉన్నాయి. వాడు తనకంటే అన్యంగా ఏది ఎరుగడు కదా. అట్టి వాని స్థితిని ఇది అది అని మనం ఎలా తలంచగలం? అది మనం అయితే తప్ప. శ్రీ రమణ హృదయం రమణాశ్రమంలో ఆనందమే తన స్వరూపముగా వెలుగొందువాడు కాబట్టి అట్టి జ్ఞానిని తన్మయానందుడు అన్నారు. తన స్వరూపమును తానే వెలుగొందుతున్నాడు, తన యందు తానే రమిస్తున్నాడు. అట్టి వాడిని తన్మయానందుడు అన్నారు ఈ పద్యంలో. ఈ ఆనంద స్థితిని గురించే ఆత్మవిద్యా కీర్తనంలో 5 చరణాలు ఇలా వివరిస్తున్నాయి. సుఖము ఉప్పొంగునే, ఆనంద స్థానమే, సుఖ వికాసమే, ఆనందాంబోధియే, ఆనందము తోచునే. శ్రీ రమణ గ్రంథమాల్లో శ్రీ రమణాశ్రమ ప్రశ్నలో రాయబడింది. ఈ కారణం చేతనే మునిగి నీ సుఖమందున్ అని పంచరత్నాల్లో 5వ పద్యాన్ని ముగించారు శ్రీ భగవాన్. నీ స్వరూపమునందు నువ్వు మునుగు. అప్పుడు ఈ వర్ణించిన ఆనంద స్థితి ఎట్టిదో, ఆనందం అంటే ఎట్టిదో, దాని యందు మునిగి నువ్వు ఆనంద గనుడివే అయిన అనుభవం నీవు నీ మూలమును చేరి అందు మునిగినప్పుడు తెలుస్తుంది. అలాగే భక్తి యోగాన్ని వివరిస్తూ ఒక పద్యాన్ని అనుగ్రహించమని శ్రీ కావ్యకంఠ గణపతి ముని శ్రీ భగవాన్ని ప్రార్థించారు. అప్పుడు శ్రీ భగవాను భక్తి జ్ఞానము ఒక్కటే, ఒక నాణ్యానికి 2 వైపులా అని చెప్పారు. ఆ అద్భుతం ఏమిటో ఇప్పుడు చూద్దాం మనం. స్వభావంగా వెలసిల్లే ఆత్మ యొక్క సత్య అంశాలు. ఆత్మ యొక్క సత్య అంశాలు ఏమిటి? సచ్చిత్ ఆనందం. ఆత్మ అంటే ఏమిటమ్మా? నేను. తనకి తానే ప్రకాశిస్తున్న ఆ స్ఫురస్వరూపం. అట్టి స్వభావంతో వెలిసిల్లే ఆత్మ యొక్క సత్యాంశాలుగా సత్ చిత్ ఆనందము అనే 3 అంగీకరించవలసింది. ఆ స్ఫురస్వరూపం యొక్క లక్షణాలవి సత్ సదా ఉండుట, చిత్ ప్రకాశించుట, ఆనందమే తానై ఉండుట. వాటి మూడింటిని అంగీకరించాలి. మిథ్యాంశాలైన రామరూపాన్ని తోసిపుచ్చాలి. ఈ రెండింటినీ తీసేస్తే చాలు, అదే మిగులుతుంది. అందుకే ఆత్మను సచ్చితానందమని కీర్తిస్తారు. ఈ 3 సత్యాంశాలు రమణాచల పంచరత్నాల్లో 5వ పద్యంలోని మొదటి 2 పంక్తుల్లోనూ తదుపరి 2 పంక్తుల్లోనూ విడివిడిగా ఉన్నాయి. ఎలాగంటారా? అహంకారమయ మనస్సు పూర్తిగా రమణాచలునికి సమర్పించిన తర్వాత, అహంకారమయమైన మనస్సు అంటే ఇప్పుడు మన మనస్సుని పూర్తిగా రమణాచలునికి సమర్పించిన తరువాత మిగిలేది నేను అనే అహంస్ఫురణ మాత్రమే. ఇదే మనస్సుని నీకర్పించి అనే పదాలు. మనస్సు కలుగుట చేత నేను అనే అహంస్ఫురణను తన ఉనికిగా అనుభవించుటయే దాన్ని దర్శించుట. ఎప్పుడైతే
అహంకారమయమైన మనసును పూర్తిగా రమణాచలునికి సమర్పించిన తర్వాత ఇక మిగిలేది నేననే అహంస్ఫురణే మిగులుతుంది. అదే మనసుని నీకు అర్పించడం. అలా అర్పించడం చేత మనసు కరిగి నేను నేను అనే అహంస్ఫురణను తన ఉనికిగా అనుభవిస్తుంది. ఇదే దాన్ని దర్శించడం అంటే. అది తానగుటే. అనుభూతి అంటే చిత్ లేదా చైతన్యం అంటారు. కనుక నీదు రూపముగా నిపుణుని గనుచు అనే పదములే చిత్ అన్నమాట. నిన్ను నువ్వు సదా చూచుటయే చిత్. నిన్నే నువ్వు చూడాలి. నేనునే నువ్వు సదా చూస్తూ ఉండడమే చిత్. అనన్య ప్రీతి నిన్ను గొలువ అన్న భావమే ఆనందం. నిన్ను నువ్వే సదా చూస్తూ యందు నీకు అనన్యమైన ప్రీతితో ఉండడమే ఆనందం. ఈ విషయాన్ని గురించి పైన విస్తృతంగా చెప్పబడింది. అందుకే ఇప్పుడు తదుపరి 2 వాక్యాలు చెప్పుకుందాం. జయించు అనే పదము ఉనికిని వెలుగుస్తోంది. అదే సత్, ఉనికే సత్. ఇది నీ సుఖమందు అంటే అనుభవము. ఇంకా మునిగిన తర్వాత అక్కడేముంది? కేవలం తాను అది అయి ఉంటాడంతే. అదే అనుభవం. ఇది అహంకార నాశనము చేతనే కలుగుతుంది. నేనన్న ప్రత్యేక వ్యక్తి భావన నశిస్తేనే నీకు ఇట్టి ఆనందం కలుగుతుంది. కనుక పైన తెలిపినట్లుగా అహంత కరిగిపోయి నశించి నేను అనే అహంస్ఫురణ అయిన అరుణాచలునిలో మునిగి ఉన్నటువంటి అనుభవమే చిత్. ఉందక్కడ. అది చిత్ ప్రకాశిస్తూ ఉందంటే. కనుక మునిగి నీ సుఖమునన్ అంటే ఆనందాన్ని సూచిస్తోందన్నమాట. నీ యందు నువ్వు మునిగితే నీ స్వరూపం ఆనందము అయి ఉండడాన్ని సూచిస్తుంది. అది అనుభవం లేక స్పందన రావడం లేదు మనకి, అంతే. జ్ఞానయోగము తెలియజేసే సత్యం ఒక్కటే. ఆత్మ ఒక్క స్వభావము సచ్చితానందము అంతే. దానికి వేరే ఏ నామము గాని ఏ రూపము గాని లేవు. ఆత్మ అంటే నేను అనే స్వరస్వరూపము. కాబట్టి అదొక్కటే ఆత్మ యొక్క సచ్చిదానంద స్వరూపము. శ్రీ భగవాను ఈ తమ అనుభవాన్ని 5వ పద్యంలో ఇలా చెప్పారు. ఈ మాటనే నేనెవరు అనే వచన గ్రంథంలో కూడా భగవాను ఇలాగ చెప్పి పాఠకులకి చెప్పడం మనకి తెలుసు. ప్రత్యేకమై నిలబడే బుద్ధే నేను. జ్ఞానం యొక్క స్వరూపం సచ్చిదానందము. ప్రత్యేకమై నిలబడే బుద్ధే నేను. జ్ఞానం యొక్క స్వరూపము ఈ నేను యొక్క స్వరూపము సచ్చిదానందము. ఈ విధంగా 5వ పద్యంలోని ఒక్కొక్క పంక్తిలో శ్రీ భగవాను భక్తి జ్ఞానము 2 ఒకటేనని, అంటే ప్రత్యేకముగా నిలబడే బుద్ధే అంటే ఏకవస్తు చింతనే నేను, అది భక్తి. జ్ఞానం యొక్క స్వరూపమే సచ్చిదానందం. నేను అని స్ఫురించు జ్ఞానం యొక్క స్వరూపమే సచ్చిదానందం. ప్రత్యేకంగా ఆ ఏక వస్తువైన నేను అని స్ఫురించే దాని యందు ఉండుటయే భక్తి. అదే జ్ఞానము కూడా. అదే సచ్చిదానందము అని 5వ పద్యంలో ఒక్కొక్క పంక్తిలో భగవాన్ భక్తి జ్ఞానములు 2 ఒకటేనని తమ స్వానుభవంతో చాటి చెప్పారు. ఈ భావాన్ని గురువాచక కోవైలో 731, 732 పద్యభావంలో చెప్పింది. పాఠకులు పఠించి ఆనందించాలి. ఆ భావము ఈ క్రింది విధంగా చెప్పబడింది. జ్ఞాన మార్గము భక్తి మార్గము 2 అవినాభావ సంబంధములు గలవని తెలుసుకో. భక్తిని విడిచి జ్ఞానము గాని, జ్ఞానమును విడిచి భక్తి గాని లేవు.
భక్తి వల్లనే జ్ఞానము, జ్ఞానమునందే భక్తి అని తెలుసుకో. అన్యము గాని ఈ రెండింటిలో ఒకదాని నుండి మరొక దానిని వేరుపరిచి చూడకుండా ఒదిగిపో. ఒకటిగా సమంగాను హృదయంలో నిలుపుకో. భక్తి వేరు, జ్ఞానము వేరు అని వేరు భావన లేకుండా ఒకటి, రెండు ఒకటే. నేను జ్ఞాన స్వరూపాన్ని, ప్రకాశ స్వరూపాన్ని అన్నప్పుడు ఇది జ్ఞానమమ్మా. నేను స్వరస్వరూపాన్ని, నేను చిస్వరూపాన్ని అన్నది జ్ఞానం కదా. ఆ జ్ఞానమును వదలకుండా ఉండుటే భక్తి. విభక్తి లేనిదే కదా భక్తి. అంతే. సమంగా హృదయంలో నిలిపి ఉంచుకో. పరాభక్తి, జ్ఞానము రెండూ కూడా స్వరూపాన్ని ఎరుకపరిచే ఒకే తత్వం కలిగి ఉంటాయి. అది వేరువేరు కావు. కానీ కొందరు ఈ రెండిట్లో ఒకదానికి మరొకటి సహాయకారిగా ఉంటాయని చెప్తారు. భక్తికి జ్ఞానమును, జ్ఞానానికి భక్తి సహాయకారులు అంటారు. కానీ అది సరికాదు. వాటి గురించి సరి అయిన అవగాహన లేకపోవడం వల్ల వారు అభిప్రాయానికి వచ్చారు. పరాభక్తి అన్యము లేని స్థితి కదా. అది జ్ఞానమే. రెండోది లేకుండా కదా. అది అక్కడ నేను అనే అహంభావాన్ని కోల్పోతే తప్ప పరాభక్తి పట్టుబడదు కదా. అదే జ్ఞానం అంటే ఈ నేనన్న ప్రత్యేక వ్యక్తి భావనను కోల్పోవుటయే భక్తి జ్ఞానమును. కాబట్టి జ్ఞానాలు వేరు కాదు. దానిని ఒక్కటిగా చూడడం, తరువాత ఒకదానికి మరొకటి ఉపాయం అని చెప్పడం, ఈ రెండు సరికాని కాదని పైన వచనం. భక్తి జ్ఞానాలు రెండు వేరు అని చూడకూడదు, ఒకటిగానే చూడాలి. ఉన్నది భక్తి అంటే విభక్తి లేనిది, అంటే రెండోది లేనిది. అదే జ్ఞానం అని తెలుసుకుని ఉండుటయే పై వచ్చిన భావం. గురివాచక కోవైలోని మరొక వచనం యొక్క భావం ఈ కింద చూద్దాం. 723లో పరాభక్తి, జ్ఞానము ఈ రెండిటిలో ఏదో ఒక మార్గాన్ని చివరికి ఆచరించు. పరాభక్తినైనా పట్టుకో, లేదా జ్ఞానాన్నైనా పట్టుకో. నేను నేను అని స్ఫురించి ఆ స్ఫురణనన్నా పట్టుకొని ఉండు. లేకపోతే స్వరస్వరూపమే లోపల సమస్తమును ఉంచుతున్నటువంటి ఆ అఖండ పరమాత్మయే సత్యము, నేనన్నది నీదే స్వామి అని ఈ నేనుని ఆ స్వరస్వరూపానికి అర్పించు. ఈ రెండు ఏదో ఒకదానన్నా పట్టుకో. అంతా నీవే, నీవే అంతా. నేను నీవే, నీవే ఉన్నది నువ్వే అని ఉండడం పరాభక్తి. అదే పరాభక్తి. అంతా నీవే, నీవే అంతా, నేను నీవే, నీదే అన్నాడు. ఇక ఏం మిగిలిందమ్మా? భగవంతుడే మిగిలాడు కదా. అంతే. ఇదే పరాభక్తి. జ్ఞానం నేను నేను అని స్ఫురించినది ఏదో అదే నేనుగా దానిలో నిలవడం, అదే జ్ఞానం. ఈ రెండిట్లో నీకు ఏది బాగా సులువుగా ఉంటుందో దాన్ని చివరి వరకు ఆచరించు. సత్యాన్ని ఎరిగిన ప్రాజ్ఞులు కూడా అప్పుడప్పుడు ఈ రెండూ ఒకదానికొకటి ఉపాయము అనే భావాన్ని ఆమోదిస్తున్నట్లు, తాము కూడా వాటిలో ఒకదానిని శ్రేష్టమని ఆలోచించినట్లు చెప్తూ ఉంటారు. సత్యాన్ని ఎరిగిన ప్రాజ్ఞులు కూడా అంటారు, అప్పుడప్పుడు ఈ రెండు ఒకదానికొకటి ఉపాయం అండి. అనన్యమైన భక్తితోనన్నా ఉండు, నేనన్న ప్రత్యేక వ్యక్తి భావాన్ని వదిలేసి తానుగానన్నా నిలిచి ఉండు. ఇవి రెండు ఒకదానికొకటి ఉపాయమే అన్న భావాన్ని చెప్తూ ఉంటారు. తాము కూడా వాటిలో
ఏదో ఒకటి శ్రేష్టమని ఆలోచించినటువంటి చెప్తే నేను భక్తినే తీసుకున్నాను అని ఒకరు చెప్తారు. నేను జ్ఞానములోనే నిలిచి ఉన్నాను ఒకరు చెప్తారు. అట్లాగా ఆచరించిన సాధకుల మధ్యలో మరో దాన్ని ఇష్టపడి ముందు ఆచరించిన దాని నుంచి జారిపోకుండా ఉండడానికే తెలుసుకోవాలి. ఒకదాన్ని చేసి మరి రెండో దానిలోకి, రెండో చేసి మరి ఇంకో దానిలోకి అలా జారిపోకుండా ఏదో ఒక దానిని వదలకుండా చేస్తే పొందేది అదే అని తెలుసుకోవాలి. ఇక్కడ చెప్పిన భావం ఏంటంటే భక్తి జ్ఞానాలలో ఏదో ఒక మార్గాన్ని తీవ్రంగా అభ్యసించే సాధకుడు భక్తిని గాని జ్ఞానాన్ని గాని జాగ్రత్తగా వినండి. ఇక్కడ చెప్పిన భావం ఏమిటంటే భక్తి జ్ఞానాలలో ఏదో ఒక మార్గాన్ని తీవ్రంగా అభ్యసించే సాధకుడు. అటువంటి తీవ్రత ఉందా మనకి? అలాంటి సాధకుడు అందులోని సత్యాన్ని చివరికి తెలుసుకుంటాడు. తీవ్రంగా భక్తిని గాని జ్ఞానాన్ని గాని అభ్యసించేవాడు అందులోని సత్యాన్ని చివరికి తప్పకుండా తెలుసుకుంటాడు. దీనిని గ్రహించే భక్తి జ్ఞానముల యొక్క అభేదమును గ్రహించిన జ్ఞానులు అట్టి సాధకులు తమ మార్గాన్ని మధ్యలో వదలక్కర్లేదు. భక్తిలో వెళ్ళిపోతున్నావా? భక్తి అంటే నేనుని పరమాత్ముడికి అర్పించి ఉండడం, అంతే. అదే ఉండు. నేను అనే స్వరస్వరూపాన్ని నేను అని ఉంటున్నావా? దానిలోనే ఉండు, అంతే. సాధకులు తమ మార్గాన్ని మధ్యలో వదలకుండా తుదిదాకా ఓపికతో ఆచరించడం కోసం ఇలా బోధిస్తారు. గురువాచలో మరొక వచన భావంలో ఇలాగా బోధించారు శ్రీరమణుడు. 729 తత్పదార్థమైన ఈశ్వరుడు అంటే ఆత్మ హృదయంలో నుంచి మనలని మేల్కొలిపితే తప్ప ఈ జగత్ అనే స్వప్నం, ఈ మాయా దృశ్యం చెదిరిపోదు. సత్స్వరూపుడైన ఈశ్వరుడు అంటే మన ఆత్మయే మన హృదయములో నుంచి మనల్ని మేల్కొల్పాలి సత్యం వైపుకి. అలా మేల్కొల్పితే తప్ప ఈ జగత్తు అనే స్వప్నము, ఈ మాయా దృశ్యము చెరిగిపోదు. ఈ ప్రాపంచిక స్వప్న దృశ్యాన్ని చూచే తాను అనే జీవుడు ఎవరు అనే విచారణయే భగవంతుడని, ఆత్మ మనలని మేల్కొల్పడానికి మనం చేసే ఉపాసన అవుతుంది. అంటే ఆత్మ విచారణే భగవత్ కృపను పొందడానికి ఒకడు చేయవలసిన అత్యంత శ్రేష్టమైన భక్తి అని బోధించారు భగవాన్. ఆత్మవిచారణ, నేనెవరిననేటువంటి ఆత్మవిచారణే భగవంతుని కృపని పొందడానికి ఒకడు అనుసరించవలసిన అత్యంత శ్రేష్టమైన భక్తి అని బోధించారు. హరి ఓం నమః.